డిస్ప్యూట్ జోలికి వెళ్ళను. ఇంకా తొందర ఎందుకు పడతారో అనేది నా పాయింట్. ఒకవేళ అందులో నేను కూడా విన్నాను, చాలామంది ఈ వసూలు రాయిళ్ళు సహజంగా సార్ ఎక్కడ కొత్త కాలనీలు పెట్టినా, పేదాళ్ళు ఇల్లేసి కాలనీలు పెట్టినా కొంతమంది ఉంటారు బ్యాచ్, ఇది ఉన్న వాస్తవమే. ఈవెన్ సిపిఐ పెట్టినా ఇంకోళ్ళు పెట్టినా కూడా వాళ్ళు నువ్వు ఎంత చెప్పు ఎంతో కొంత వసూలు చేస్తూనే ఉంటారు, వాస్తవం అది. అయితే పేదవాళ్ళు కదా, పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తాం, అందులో ఉంటారు, మాకు తెలిస్తే వాళ్ళని పక్కన పెడతాం. మీరు కూడా అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని అవసరం కేసులు పెట్టి పక్కన పెట్టి, లేకపోతే ఇది మీ ఇల్లు తీసేస్తున్నాం చెప్పి అటు తీసేస్తే బాగుండేది. ఆ రోజు ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడు. ఒక ఎస్ఐ వీళ్ళు ఏడుస్తుంటే ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు. అంటే అంత ఎమోషనల్గా జరిగింది సార్ ఆ సీను. అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. వీటన్నిటికంటే మించి ఇవాళ నేను మరుసటి రోజు వెళ్ళాను సార్. ఆ రోజు ఇక్కడ ఈ మన ఆపరేషన్ కాగారుతో ఏదో సెమినార్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. ఏడున్నాను నేను. ఒక టీవీల నిండా, పేపర్ల నిండా కమ్యూనిస్టులు ఎటుపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? అంతకుముందేమో కమ్యూనిస్టులా, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నవాళ్లే కమ్యూనిస్టులు ఎటుపోయారు అన్నారు. అందరూ అన్నారు, ఎవరు తక్కువగా సమయం వచ్చినప్పుడు. అంటే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను వ్యక్తిగతం కాదు, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ కష్టం వచ్చినా సరే కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు లేదే పోరాడేవాడు లేడు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. చివరికి మా మీద బండలేసేవాళ్ళు ఏంటంటే ఈ మేరకు కూడా కమ్యూనిస్టులు ఉండకూడదని కోరుకున్నట్టున్నారు. ఓ మేధావి, ఇప్పుడే శ్రీధర్ బాబు గారికి కూడా చూపెట్టా, ఓ మేధావి రాశాడు నా మీద. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, పెద్ద మేధావి, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఉండేది. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మా ఇల్లు పోతుంటే మూసీలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ పార్టీ ఏం చేస్తుంది, ఇలా వ్యక్తిగతంగా కూడా వెళ్తా ఉన్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే, మాకేం కాదు, మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద ఇటువంటి ప్రచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అల్టిమేట్లీ వీ కెన్ విత్ స్టాండ్, వీ విల్ గో అహెడ్ అండ్ వీ విల్ కీప్ ఆన్ అవర్ ఫైట్, నో ప్రాబ్లం. కానీ మీ ఎందుకంటే మన ఇద్దరు స్నేహితులం కదా, స్నేహితులం కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు అని ఆ మాట మాకు వస్తుంది. అది జాగ్రత్తగా చూడండి సార్.